నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. అజంజాహీ మిల్ కార్మికులకు స్థలం కేటాయించిన కూడా వేలంపాట నిర్వహించాలని ఇఫ్టు జిల్లా కార్యదర్శి గంగుల దయాకర్ పేర్కొన్నారు. వరంగల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇఫ్టు జిల్లా కార్యదర్శి గంగుల దయాకర్, టీపీఎఫ్ జిల్లా అధ్యక్షులు జనగాం కుమారస్వామి, ప్రజాసంఘాల నాయకులు యశోధారాజు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దయాకర్, జనగాం కుమారస్వామిలు మాట్లాడుతూ అజంజాహీ మిల్ కార్మికులకు ప్రభుత్వమిచ్చిన హామీ మేరకు స్థలాలివ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కూడా నిర్వహించే వేలంపాటలను అడ్డుకుంటామని వారు హెచ్చరిక చేశారు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత వరకు సీఎం ఇచ్చినటువంటి హామీని, సుప్రీంకోర్టు తీర్పును జరిగే కూడా వేలంపాటలు రద్దు చేయాలని చెప్పని గత వారం రోజుల నుంచి కూడా మరి కార్మిక సంఘాలతో పాటు అజంజాహీ మిల్ కార్మికులు ప్రభుత్వానికి మొరబెట్టుకుంటా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ అజంజాహీ మిల్ భూమి స్థలంలోనే టెంట్లు వేసి మరి వేలంపాటలకు సిద్ధమైంది కూడా అధికారులు. ఏదేమైనప్పటికీ మా డిమాండ్ ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో పుట అజంజాహీ మిల్ భూములు వేలంపాటలు ఆపు చేయాలి. అదే క్రమంలో పుట ఉన్నటువంటి 318 మంది కార్మికులకు తప్పనిసరిగా మరి ఇక్కడనే స్థలం ఇవ్వాలి. మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్న దానికోసం కార్మికులు అప్పుడున్నటువంటి అజంజాహీ మిల్ ఓనర్లు భూమిని వదిలిపెట్టలే. 318 మంది కార్మికులకు ఇవ్వకుండా 134 మంది కార్మికులకు ఇచ్చి మరి వీళ్ళందరినీ ఎక్కడ ఏం చేయాలి? ఈ అనాథులుగా మారుస్తారా మీరు? ఈ ప్రశ్న ప్రభుత్వం వేసుకోవాలి. మాకు ఇచ్చినటువంటి అధికారుల హామీలను నిలబెట్టుకోవాలి. మేము ఒకటే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. జిల్లా యంత్రాంగాన్ని మరి ప్రభుత్వాన్ని కూడా వేలంపాటలు ఆఫ్ చేసి మిగిలిన భూమినే ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. కలెక్టర్ ఆఫీస్ కట్టిల్లు దానికి వ్యతిరేకం కాదు, ప్రజలకు ఉపయోగపడేది. కానీ ఈ మిల్లు భూమిలో ముగిన దాంట్లో ఈ మిగిలిన భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, బడా పెట్టుబడిదారులకు మరి కట్టుబెట్టే దానికోసం ఇలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఈ కార్మిక వర్గం ఎట్టి పరిస్థితుల్లో పుట కార్మిక వర్గం, విద్యా సంఘాలు, ప్రజా సంఘాలు ఇది ఒప్పుకోరని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ రద్దు చేసేంత వరకు ఖచ్చితంగా పోరాటం ఉంటుంది. అదే క్రమంలో రేపు జరగబోయే వేలపాటు అవుతుందో దానికి పెద్ద ఎత్తున వచ్చి అది అడ్డుకుంటామని చెప్పని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. ఇప్పుడు రేపు జరిగేటువంటి అజంజాహీ మిల్లు భూముల వేలాన్ని ఆపివేయాలి. 318 మంది కార్మికులకు కొంతమందికి ఇచ్చారు, కొంతమంది ఆపారు. ఆపిన కార్మికులు 318 మంది ఉన్నారు. వాళ్లకు ఆ ప్లాట్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ రేపటి వేలాన్ని ఆపేయాలని చెప్పి ఈ కార్మికులు, ప్రజా సంఘాల ఇక్కడ డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఇది ఈరోజు సమస్య కాదు, దశాబ్దాలు తరబడి ఇక్కడ కార్మికులు పోరాటం చేస్తున్నారు. మా భూములు మాకు దక్కాలని చెప్పి పోరాటం చేస్తుంటే ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు, అధికారులు అత్యుత్సాహంతో ఈ యొక్క వేలంపాటలను ప్రక్రియను ఈ రాజకీయ నాయకులు వీళ్ళంతా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా ఒకటై కూడా ఈ మాఫియాలన్నీ కూడా కార్మికుల వ్యతిరేకంగా పనిచేస్తూ కపట ప్రేమను వెలకబోస్తూ ఈరోజు ఈ భూములు అమ్మడానికి సిద్ధపడ్డారు. ఈ భూములు ఎట్టి ఘోషాన మేము భౌతికంగా పోరాటం చేసి రేపు జరగబోయేటువంటి వేలాన్ని ఆ శక్తి మేరకు మేము మా కుటుంబాలతో సహా మేము అడ్డుకుంటాం. ఇంకా అడ్డు పెట్టుకొని రాజకీయ నాయకులు ఎదిగారు వాళ్ళందరూ కూడా ఈరోజు కార్మిక పక్షాన రేపు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రేపటి వేలాన్ని తప్పకుండా అధికారులు ఒక మానవతా దృక్పథంతో ఆలోచించి రాజకీయ నాయకులు ఇది ఆపాలని చెప్పి మేము విన్నవించుకుంటున్నాం. లేకుంటే ఈ తీవ్ర పరిస్థితులు ఎదురవుతాయి. మేము కుటుంబాలతో సహా వచ్చి మేము న్యాయంగా, మేము శాంతియుతంగా మీ యొక్క వేలాన్ని మేము అడ్డుకుంటాం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ టీవీ 786.